హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. ఈరోజు నల్లేరు కాడలు టమాటో వేసి రోటి పచ్చడి చేయబోతున్నాను. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నల్లేరులోని గుణాలు మనందరికీ తెలిసినవే. నొప్పులు తగ్గిస్తుంది, అలాగే విరిగిన ఎముకలను కూడా అతికిస్తుంది. ఇది దగ్గును కూడా తగ్గించే గుణం ఉంది దీనిలో. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా చేయాలో చూసేద్దాం. వచ్చేయండి. లేత నల్లేరు కాడలు తీసుకొని చేతులకి ఈ విధంగా నూనె రాసుకోవాలి. లేదంటే చేతులు దొడదలు వచ్చే అవకాశం ఉంది. ఇలా నూనె రాసుకుని మాత్రమే ఈ నల్లేరు కాడల్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా 4 వైపులా పీచు అనేది తీసేసుకోవాలి. తీసి వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ ఆకు కూడా వేసేసుకోవచ్చు. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేగింది కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కూడా వేగాయి. ఇప్పుడు నల్లేరు కాడల ముక్కలు వేసుకోవాలి. వీటిని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీనిలో 3 టమోటా ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కాస్త చింతపండు వేసుకోవాలి. 1 అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేసుకోవాలి. మూత పెట్టుకుని సాఫ్ట్గా మగ్గనివ్వాలి. టమోటాలు చూసారా, సాఫ్ట్గా మగ్గిపోయాయి. స్టవ్ ఆపేసి మిక్సీ జార్లోకి తీసుకుందాం. దీన్ని మిక్సీ చేసుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. మిక్సీలో కంటే రోట్లో అయితేనే బాగుంటుంది రోటి పచ్చడి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది. అంతే అండి, నల్లేరు టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.